10వ తారీఖు వైకుంఠ ఏకాదశి శుక్రవారము. అంటే ఎవరైతే మధుకైటబులు అనేటువంటి రాక్షసులు వైకుంఠ ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేత శాప విమోచన అవ్వడం వల్ల ఎవరైతే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి ఏ విష్ణాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నా వాళ్ళకి శ్రీహరి యొక్క సంపూర్ణ అనుగ్రహము మోక్షము కలుగుతాయని చెప్పి వరముగా విష్ణుమూర్తి దగ్గర పొందారట. మన శరీరంలో ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి ఏకాదశ ఇంద్రియములను శ్రీహరికి సమర్పించేటువంటి ఏకైక అవకాశం దొరికే వైకుంఠ ఏకాదశి. ఆ రోజున తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానము చేసి ఆ రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు కేవలం తులసి తీర్థం తప్ప ఏమీ తీసుకోకుండా ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరి ధ్యానంలో గడిపి ఉత్తర ద్వార దర్శనంగా శ్రీ విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నట్లయితే రామాలయమైనా వెంకటేశ్వర స్వామి ఎవరైనా ఆయన స్వరూపమే కాబట్టి దగ్గరలో ఉండే విష్ణాలయాన్ని ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. శ్రీహరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మనకు ఆత్మ